నిన్న అశోచాన్ అన్వశోచస్తం ఇక్కడి వరకు అయింది. గతాసూన్ అగతాసు ఉష్ట. గత అసు, అసు అంటే ప్రాణం అన్నట్టు. అసుర అంటే మామూలుగా అసుర అంటే రాక్షసులు అనుకుంటారు. ఎందుకంటే ఆ సురలు కాని వారు అసురులు. కానీ అగ్నిహోత్రునికి అసురో మహోదివ అని రుద్రంలో వస్తుంది. సుర అంటే అసు అంటే ప్రాణాలు, రా అంటే ప్రకాశింపజేయువాడు, అంటే ప్రాణశక్తిని ఉద్దీపనం చేయువాడు అని అక్కడ అర్థం. ఇక్కడ కూడా రుద్రంలో ఏదైతే అర్థం వచ్చిందో మహన్యాసంలో శతరుద్రీయంలో వస్తుంది. అదే పదాన్ని అసు అంటే ప్రాణాలు, అసువులు భాషారు అంటారు. అసువులు భాషాడు అంటే ప్రాణం పోయింది అన్నట్టు. ఇక్కడ గత అసూన్ అంటే చనిపోయిన వాళ్ళు. చనిపోవడం అంటే చనిపోవడం అని కాదు, శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో దానికి పోవడం. గతాసూన్ అగతాసు పోయిన వాళ్ళ గురించి, ఉన్న వాళ్ళ గురించి ఎవడు బాధపడుకుంటూ ఉండడు. పోయినవాడు రావాలి అంటే రాడు, ఉన్నవాడిని వీడు ఎప్పుడు పోతాడంటే అట్లా ఓడు, అట్లా ఉండదు అది. కాబట్టి అనవసరంగా. తర్వాత రెండో మీనింగ్ ఏంటంటే గడిచిపోయిన కాలము, తర్వాత గడవబడే కాలం, వీటి గురించి ఎవరు ఆలోచించరు. బుద్ధిమంతులు ఆలోచించరు, మూర్ఖులు మాత్రమే దాని గురించి ఆలోచించి దుఃఖిస్తారు అని అంటాడు. శంకరాచార్యుడు భాష్యం ఇక్కడి నుంచి మొదలుపెట్టాడు. ఇక రామానుజాచార్యుడు ఈ 12వ శ్లోకం నుంచి ఈయన మొదలుపెట్టాడు. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యామ సర్వే వయం అతఃపరం. అంటే వీళ్ళు అశోచులు, అంటే అంటే శోకానికి తగిన వారు కాదు అన్నాడు. ఎందుకు అని క్వశ్చన్ ఫాలోయింగ్ ఈ ఏదైతే ఉన్నదో ఈ శ్లోకంలో దాన్ని వివరిస్తున్నాడు. అహం జాతు నా ఆసం ఇది నైవ, అంటే నేను ఎప్పుడు లేడు, అంటే నేను పుట్టాను, నేను ఎప్పుడు లేను అనే మాట లేదు, అంటే ఎప్పుడు ఉన్నాను అన్నట్టు. అహం జాతు నా ఆసం ఇది నైవ, నేను లేడు అనే యొక్క మాట లేదు. త్వం నా అంటే నువ్వు కూడా లేదు అనే మాట లేదు, అంటే ఎప్పుడు ఉన్నావు అన్నట్టు. ఇమే జనాధిపాహ అంటే ఇక్కడ 3, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ముగ్గురు చెప్తున్నాడు. నేను ఎప్పుడు ఉన్నాను, తర్వాత నువ్వు కూడా ఎప్పుడు ఉన్నావు, తర్వాత ఈ జనాలు థర్డ్ పర్సన్ జనాధిపాహి రాజులు నా అంటే వీళ్ళు కూడా లేరు అనే మాట లేదు అన్నట్టు. వయం సర్వే మళ్ళీ అందరిని కలుపుకొని వయం సర్వే అతః న భవిష్యామ ఇది నైవ, మనం అందరం కూడా తర్వాత కూడా ఉండబోము అనే మాట కూడా లేదు అని దేనికది విడదీసుకుంటూ చెప్తున్నాడు అన్నట్టు. అంటే మనం ఇదివరకు ఉన్నాము, నేను ఉన్నా, నువ్వు ఉన్నావు, వాళ్ళు ఉన్నారు, ముందర కూడా అందరం ఉండబోతున్నాము. ఇది కేవలం అజ్ఞానం వల్ల, అంటే అందరూ నిత్యులు, ఆత్మ అనేది నిత్యం, మనము అనే యొక్క డెఫినేషన్ ఏదైతే ఉన్నదో ఆ డెఫినేషన్ మనం అజ్ఞానం వల్ల తప్పుగా అర్థం చేసుకొని. ఒక్క నిమిషం, ఇంటి నుంచి వినబడుతున్నది. అజ్ఞానంతో మనది మనం తప్పుగా అర్థం చేసుకొని మనం పోతాము అనే, ఇదివరకు ఎప్పుడో పలానా అప్పుడు పుట్టాము, మళ్ళీ చస్తాము, ఇలా భ్రాంతిలో ఉంటాం. అయ్యో పోయినాడు వాడు, తర్వాత వీడు పుడుతున్నాడు, ఇట్లాంటి భ్రాంతిలో ఉంటాం. ఇదంతా కేవలం అజ్ఞానం వల్ల జరిగేది తప్ప ఏమీ లేదు. మనం అందరం ఆత్మ అనేది నిత్యము అనేది దీంట్లో హైలైట్ చేస్తున్నాడు. అందుకే అశోచాన్, దీనికి ఏడవలసింది ఏం లేదు, బాధపడాల్సింది ఏది లేదు. నువ్వేదో చంపుతా, నేను అది చేస్తా, ఇది చేస్తా అని ఏదో మాట్లాడుతున్నావు, ఇదంతా కేవలం నీ అజ్ఞానం వల్ల ఇదంతా వస్తుంది అని ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. అది కేవలం
నీ యొక్క అజ్ఞానం మాత్రమే. తర్వాత దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనంజర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. అంటే దేహి అంటే దేహ అస్య అస్తి ఇది దేహి. ఎవరికైతే దేహము ఉంటదో దేహము వానికి ఉంటది కాబట్టి దాని అందు వానికి ఉంటది కాబట్టి వాడు దేహి. కాబట్టి దేహినోస్మిన్ అంటే దేహిన అంటే జీవునకు అన్నట్టు షష్ఠి. జీవునికి ఈ దేహం గలవాడు అయిన ఆ జీవునికి అస్మిన్ దేహే ఈ దేహంలో కౌమారం యవ్వనం జర అంటే కౌమారం అంటే బాల్యం, కుమారుడు అంటే బాలుడు, కౌమారం అంటే బాల్యము, యవ్వనము, తర్వాత జర అంటే ముసలితనం. ఇవి ఎట్లనైతే శరీరం ఒక్కొక్క స్టేజ్ మారుకుంటూ వస్తుంది, అదే విధంగా ఏ విధంగా కలుగుతుందో దేహాంతర ప్రాప్తి ఇంకొక దేహం పొందడం కూడా తత అదే విధంగా జరుగుతూ ఉంటది. శరీరం పుట్టినప్పుడు ఇంత ఉంటాడు, తర్వాత ఒక్కొక్క స్టేజ్ మారుకుంటూ ముసలితనం వస్తుంది. ఇవి డిఫరెంట్ స్టేజెస్. వీడు మారుతున్నాడు ఆల్రెడీ. శరీరం అనేది మార్పు జరుగుతుంది. ప్రతి క్షణము మారుకుంటూ వస్తుంది. మనం అబ్జర్వ్ చేయం, కొన్ని సంవత్సరాలు అయితే తప్ప ఆ చేంజ్ కనబడదు. కానీ ప్రతి క్షణము శరీరంలో మార్పులు కలుగుతూనే ఉంటాయి. ఇది ఒక పెద్ద విషయం కాదు. బుద్ధిమంతుడు అందుకే తత్ర ధీరః నముహ్యతి. బుద్ధిమంతుడు ఈ విషయంలో మోహము చెందడు. ఇది ఒక పెద్ద విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏం లేదు, జరుగుతున్న విషయమే. విషయం తెలిసినప్పుడు దాంట్లో ఆశ్చర్యం ఏమి ఉండదు, తెలియనప్పుడు అది ఆశ్చర్యం. కాబట్టి ఇంట్లో మోహము చెందడానికి ఏమీ లేదు. కాబట్టి నువ్వు నిత్యుడివి. నేను ఈ దేహము అనుకుంటే దేహం క్షణక్షణం మారుతున్నది, కాబట్టి నువ్వు కూడా క్షణక్షణం మారుతున్నట్టే. కానీ నువ్వు మారవు, ఎందుకంటే నువ్వు దేహానివి కాదు. ఏ విధంగానైతే ఈ దేహంలో ఈ 3 స్టేజెస్ ఉంటాయో, దేహాంతర ప్రాప్తి ఒక దేహం నుండి ఇంకొక దేహానికి పోవడం కూడా అది కామన్. దాంట్లో స్పెషాలిటీ ఏం లేదు, అది జరిగే ప్రాసెస్ అది. కాబట్టి బుద్ధిమంతుడు దీంట్లో మోహాన్ని పొందడు. ఒకసారి మనుష్య జన్మ వచ్చింది, చాలా గొప్ప అదృష్టం. పాపాలు చేసుకుంటట్లనే ఉంటే ఇంకోసారి వేరే జన్మలు రావచ్చు. కాబట్టి ఉన్న జీవితంలో ఈ శరీరాన్ని ధరించి ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏదైతే మన దగ్గర శక్తి ఉన్నదో, అంటే ఆలోచన శక్తి అంటే మనకి ఏవైతే ఎబిలిటీస్ ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని మనం ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవాలి. అదే ఆత్మజ్ఞానం. దానికోసం ప్రయత్నించాలి. కానీ ఏదో నేను ఇది చేస్తున్నా అని ఒక భ్రమలో ఉండకు అని చెప్తున్నాడు అన్నట్టు. అందుకే మనిషి ఎప్పుడు కూడా ముఖ్యమైన ధర్మాలు అనేటివి అహింస, సత్యవచనం, అనృశంస్యం, దమో ఘృణ, ఏతత్ తపో విదుర్ధీర న శరీరస్య శోషణం. అంటే తపస్సు చేయాలి. ఇవి ఎట్లా సాధిస్తారు? ఈ ఆత్మజ్ఞానం ఎట్లా వస్తుంది? తపస్సు వల్ల వస్తుంది. తపస్సు అంటే ఏంటి అంటే శరీరాన్ని శోషింపజేసుకోవడం కాదు అని చెప్తున్నాడు అన్నట్టు. హింస చేయకపోవడం, ఎందుకంటే అందరిలో కూడా అదే ఆత్మశక్తి ఉన్నది, బాధించకపోవడం. సత్యవచనం, సత్యవాకు, సత్యతత్వం వైపు, ఎందుకంటే ఆత్మజ్ఞానం సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. కాబట్టి సత్యవాక్కు అనేది చాలా ఇంపార్టెంట్. సత్యం వద ధర్మం చెర, మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే జీవితంలో ఉన్నవి లోపల నుంచి ఏదైతే వస్తుందో, మనస్సులో ఏదైతే వాక్కు తిరుగుతుంటుందో అదే వాక్కు మళ్ళీ నోట్లోకి రావాలి. అదే వాక్కు నోట్లోకి ఏదైతే వచ్చిందో అదే పని చేయాలి. కాబట్టి 3 ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో అన్ని సింక్ లో ఉండాలి. అప్పుడే వాడు మహాత్ముడు, ఆత్మజ్ఞాని అవుతాడు. ఒకదానికొకటి లింక్ లేకుండా ఉంటే వాడు దుష్టుడు, దురాత్ముడు. కాబట్టి అహింస, సత్యవచనం, అనృశంస్యం, క్రూరత్వం లేకపోవడం. ఇంకోళ్ళ మీద క్రూరత్వాన్ని, వానికి అదైతే నాకేంటి,
ఇట్లాంటి లక్షణాలు, స్వార్థ లక్షణాలతో అది పూర్తిగా విషమిస్తే క్రూరత్వం వస్తుంది. ఇది మంచిది కాదు. దమ అంటే ఇంద్రియ నిగ్రహం, క్షమ, శాంతి, ఘృణ, దయ, ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవే తపస్సు. తపస్సు అంటే ఏదో అని భ్రమపడతారు. తపస్సు చేసుడు అంటే కూర్చొని ఏదో అది చేయడం కాదు. ఈ లక్షణాలు ఎప్పుడైతే వస్తాయో అవి చెప్పేదోటి చేసేదోటి ఉంటే ఇట్లా ఉంటది. వాళ్ళు ఎవరు నమ్ముతారు? కాబట్టి మనం సత్యము అంటే బ్రహ్మతత్వం. ఆ బ్రహ్మతత్వము వైపు అడుగు పెట్టే ప్రతి మాట కావచ్చు, చేష్ట కావచ్చు, అవి చాలా ఇంపార్టెంట్. సత్యం అంటే నోటి నుంచి వచ్చి, సత్యం అంటే ఏంది? బ్రహ్మతత్వం. దాని వైపుకు పట్టుకపోయే ప్రతి మాట సత్యం, దాని వైపుకు పట్టుకపోయే ప్రతి చేష్ట ధర్మం. సింపుల్ గా చెప్పానంటే. కాబట్టి ఇవి, అందుకే ఏతద్ది త్రితయం శ్రేష్టం సర్వభూతేషు భారత నిర్వైరత మహారాజ సత్యం అక్రోధ ఏవచ. వ్యాసుడు కూడా ధృతరాష్ట్రునికి ఉపదేశం చేస్తాడు. లాస్ట్ కు వాళ్ళు తపస్సు చేసుకునేందుకు పోతే మనకి ఇంకా కూడా మనశ్శాంతి ఉండదు. పుత్రులు పోయినారు, ఇవి అవి, ఎంత తపస్సు చేసినా ఆ లోపల ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు, ఎందుకంటే అవన్నీ పాపాలు చేశాడు కాబట్టి ఆ బాధలో ఉన్నాడు, అవి శాంతిస్తలేవు. మరి ఎట్లా, ఏం చేయాలి అంటే చెప్తాడు అన్నట్టు వ్యాస భగవానుడు. ఒకటి నిర్వైరత, వైరభావము ఉండకూడదు. శత్రుత్వము మంచిది కాదు, వైరభావం మంచిది కాదు. తర్వాత సత్యం 2, తర్వాత క్రోధం, క్రోధం లేకపోవడం. ఈ 3 చాలా ఇంపార్టెంట్. క్రోధంతో మొత్తం మనసు చెలించిపోతుంది. వైరభావంతో ఎప్పుడు అది కూడా శాంతి ఉండదు. తర్వాత సత్యం గురించి, బ్రహ్మతత్వం గురించి నిరంతరం పరిశ్రమ చేయకుంటే అది కూడా మనిషిని అటు ఇటు డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి ధర్మరాజు, విదురుడు ఇద్దరు సమానులు, వీళ్ళు ధర్మపుత్రులు ఇద్దరు. అందుకే యోహి ధర్మం స విదురో, విదురోయ స పాండవ, సయేష రాజన్ దృశ్యస్తే పాండవ ప్రేష్యవత్ స్థిత. ఈ లక్షణాలను మనం ఉంచుకొని జీవితాన్ని సాగించాలి. అప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఎప్పుడు ఇదేంది, అయ్యో నేను అది చేశాను, ఇది చేశాను, వాడిని నేను కొడుతున్నాను, వీడిని అది చేస్తున్నాను, ఈ నేను 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 అనే నిరంతరం అదే చిత్తంతో ఉంటే అది కేవలం మూర్ఖత్వం. అర్జున ఇంతసేపు నేనేదో అది చేశా, ఇది చేశా, నేను మంచాడిని, ఇట్లా చేస్తే అది అవుతుంది అని భ్రమలు అంటున్నాం. ఈ మనకు చావు అనేది లేదు. ఎందుకంటే మనం ఈ శరీరం కాదు, శరీరం మారుకుంటూ పోతుంది. వివిధ దిశల్లో ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కు పోతుంది. అందుకే జీవాత్మ లక్షణం, జీవాత్మ యొక్క గోల్ ఏంటి అంటే ఆత్మజ్ఞానాన్ని సాధించాలి అని చెప్తున్నాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య స్థాం స్థితిక్షస్వ భారత. మరి ఆత్మ నిత్యమైతే ఈ సుఖ దుఃఖాలు ఎందుకు కలుగుతున్నవి అనే డౌట్ వస్తుంది. మరి ఎప్పుడు నిత్యం కదా, ఇవన్నీ బాధలు ఎందుకు, ఈ సుఖాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఆత్మ తెలిసింది, నాకు ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఆత్మ నిత్యం, నిజమే. మరి మొత్తం మిగిలినవన్నీ పోవాలి కదా, ఈ లౌకికమైన విషయాలు ఎందుకు పోవట్లేదు అని డౌట్ ఇమీడియట్ గా వస్తుంది. దానికి అందుకే చెప్తున్నాడు, కౌంతేయ ఓ కుంతిపుత్ర భారత, అంటే ఈ భరత వంశంలో ఉట్టివ, నీకు అన్ని ఇవన్నీ తెలియాలి, మళ్ళీ నాతో అడిగి పెంచుకుంటున్నావు. మాత్రా స్పర్శాతు అంటే ఇంద్రియాలకు ఏదైతే శబ్దాది విషయాలు పంచతన్మాత్రలతో కలిగే సంబంధం వల్ల శీతోష్ణ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, శీతోష్ణ సుఖ దుఃఖద, చలి వేడి, సుఖము దుఃఖము, అవి ఇంద్రియాలకు కలిగిస్తాయి. అది కామన్, అది దాంట్లో స్పెషాలిటీ ఏం లేదు. దాని ధర్మం అది చేస్తుంది. ప్రకృతి ఇంద్రియాలతో ఇంటరాక్ట్ అయ్యి ఆ పనులు అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఆగమ అపాయిన, రావడం పోవడం అనేవి కామన్. ఒకసారి సుఖం వస్తుంది, ఒకసారి సుఖం పోతుంది, దుఃఖం వస్తుంది, దుఃఖం పోతుంది, చలి వస్తుంది, వేడి వస్తుంది, 2 వెళ్ళిపోతుంటాయి. ఇవి అనిత్య,
ఇవి అనిత్యమైనవి, ఇది కామన్. వాటిని తాన్ తితిక్షస్వ, వాటిని సహించుము. అయ్యో నాకు బాధ అవుతున్నది, ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఓర్చుకో అని చెప్తున్నాం అన్నట్టు. వాటిని తట్టుకోవాలి, అది దాని యొక్క కామన్ బిహేవియర్. అది అవి వస్తుంది మళ్ళీ పోతుంది. కాబట్టి వాటిని సహించే స్వభావము ఉండాలి అని చెప్తున్నాను. ఎంహి, ఎందుకంటే దృష్టి ఇంద్రియాల వైపు, మనస్సును అభ్యాసం వల్ల ఆ మనస్సు అటువైపు పోకుండా ఆత్మ వైపు పోయినప్పుడు దీని మీద చిత్తం ఉండదు. చిత్తం దీని మీద పెట్టినప్పుడు అవే ఆటోమేటిక్ గా వస్తాయి. దాని లక్షణాలు అవి. కాబట్టి దాని గురించి పెద్ద పట్టించుకోకు, వాటిని ఓర్చుకో అని. తర్వాత ఏం చెప్తున్నాడంటే, ఎంహి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే. అంటే ఏం చెప్తున్నాడు, శీతోష్ణాలను సహించేవానికి ఏమైతుంది? పురుషర్షభ, ఓ పురుషుల్లో శ్రేష్ఠుడా. మళ్ళీ వృషభ అనేది ఇక్కడ శ్రేష్టవాచకం. ఏతే సమదుఃఖ సుఖం ధీరం యం పురుషం న వ్యథయంతి సహ అమృతత్వాయ కల్పతే. ఇవేవైతే ఉన్నాయో సమదుఃఖ సుఖం అంటే దుఃఖాన్ని సుఖాన్ని ఎవరైతే సమానంగా తీసుకుంటారో అలాంటి ధీరం యం పురుషం, బుద్ధిమంతుడైన పురుషుణ్ణి, ఈ సుఖ దుఃఖాలను సమానంగా తీసుకునే బుద్ధిమంతుడైన పురుషుణ్ణి న వ్యథయంతి, అవి బాధించవు. ఏవైతే ప్రకృతి ఏం చేస్తుంటది, ఇవన్నీ ఇస్తుంటది. బుద్ధిమంతుడైన పురుషుణ్ణి అవి బాధించలేవు, డిస్టర్బ్ చేయలేవు. అప్పుడు అలాంటి పురుషుడు సహా అమృతత్వాయ కల్పతే, వాడు మాత్రమే అమృతత్వం అంటే మోక్ష స్థితి, ఆ మోక్ష స్థితికి అర్హుడవుతాడు, అమృతత్వం పొందడానికి అర్హుడవుతాడు. ప్రతి చిన్నదానికి నాకు అదైంది ఇదైంది, ఎట్లా అన్నారు, వీడు ఇట్లా అన్నాడు, వీడు ఇట్లా చేస్తున్నాడు, నాకు ఇవాళ ఇదైంది, ఆరోగ్యం మంచిలేదు, ఇది ఏవైతే ఉంటాయో ఇవన్నీ కామన్. డైరెక్ట్ చెప్పానంటే అన్ని జరుపుకుంటూ పోతాయి. అన్నిటినీ సహిస్తూ ఎవరైతే ఉంటారో, ఏవి పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోతారో ధైర్యంతో, అలాంటి వాడు మోక్షానికి అర్హుడవుతాడు. వేరే మార్గం లేదు, వాటిని ఓర్చుకోవాల్సిందే. ఎందుకంటే భగవంతుడు ఇవన్నీ టెస్ట్లు, వాటికి ఎక్స్పీరియన్స్, ల్యాబ్ లాగా ఎక్స్పీరియన్స్ చేపిస్తున్నాడు. అన్ని ఎలా ఉంటాయి, వాటి పనులు అవి చేసుకుంటూ పోతాయి. వాటికి ఏదో సుఖం ఇవ్వాలని ఎంతసేపు సుఖం ఇస్తావు? ఈ సుఖం ఇచ్చుకుంటే కూర్చుంటే ఇది అక్కడనే ఉంటది. ఆ ఇంద్రియాలు దాన్ని సుఖ పెట్టుకుంటే జీవితం అంతా బతుకుతావు. అది కాదు, వాటిని ఇగ్నోర్ చేసే స్థితికి రావాలి. అవి చేసే పని అవి చేసుకుంటూ పోతాయి. ఇగ్నోర్ అంటే అవి చేసుకుంటూ పోతాయి. దాని మీద ఎక్కువ పట్టించుకోకుండా సహించే సహన శక్తి ఎప్పుడైతే వస్తుందో అలాంటి వాడిని టెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ప్రకృతి. ఎన్ని టెస్టులు వేయాలో అన్ని టెస్టులు వేస్తుంది. చేశాక ఇక వీడు కదులుతులేడు అని ఎప్పుడైతే అది తృప్తి పడుతుందో, ప్రకృతి ఎప్పుడైతే సంపూర్తిగా వీని యొక్క లక్షణాల వల్ల స్థిర చిత్తం వల్ల తృప్తి పడుతుందో అప్పుడు వాడు అమృతత్వాయ కల్పతే, మోక్షానికి వాడు అర్హుడవుతాడు. అంటే ద్వంద్వాలను, చలి వేడి, సుఖము దుఃఖము, ఇవన్నీ ద్వంద్వాలు. ఈ ద్వంద్వాలను ఎవరైతే సహిస్తారో వాడు మాత్రమే అమృతత్వం అంటే మరణరాహిత్య స్థితి, మోక్షం, అదే మోక్షం అంటారు. ఆ స్థితికి వాడు సమర్థుడవుతాడు. వాడిని ఎప్పుడు భగవంతుడు ఎంచుకుంటాడు. వీడు రైట్ పర్సన్, వీడు అన్నిటికి కూడా ఓర్చుకుంటున్నాడు, దేనికి కంప్లైంట్ చేస్తలేడు, దాన్ని పట్టించుకుంటలేడు, వీడిది ఒకటే ఏకాగ్ర చిత్తం ఉన్నది అని వానికి అప్పుడు భగవంతుడి అనుగ్రహం, గురువు అనుగ్రహం అప్పుడు వస్తుంది అని చెప్తున్నాడు. తర్వాత అంటే ఆ ధైర్యం, ఆ ధీశక్తి అలా ఉండాలి, అంత స్థిర చిత్తంతో ఉండాలి. ఆ ధీశక్తి అట్లా ఉన్నప్పుడు అది ధైర్యం అంటారు. ఆ ధైర్యంతో ఎవరైతే ఉంటారో వాడు మాత్రమే అర్హుడు. అందుకే పురుషర్షభ, ఒక రకంగా ఇది
కాకు సెన్స్ అంటే నెగిటివ్ సెన్స్. పొడిచినట్ట అంటే ఇంతసేపు బాధపడ్డాడు కదా అర్జునుడు, బాధపడుకుని ఏడ్చుకుంటున్నాడు కదా. పొడుస్తున్నాడు అంటే పొడుసుడు కాదు, నీలో ఆ ఎబిలిటీ ఉన్నది, నువ్వు అనవసరంగా డీలా పడిపోతున్నావు, నువ్వు చాలా శ్రేష్ఠుడివి, అందుకే నీకు నేను ఇక్కడ సారథ్యం వహించా. ఎవరికి పడితే వాడికి నేను సారథ్యం వహించలేదు కదా, నీకే స్పెషల్ గా నేను అది చేస్తున్నాను. చేస్తున్నప్పుడు ఇంకా భయపడుతున్నావు అంటే ఇది ఏం అర్థం లేదు. ఇక్కడ యుద్ధంలో నీ వైపు ఉన్నా, నీ దగ్గర కూర్చొని ఉన్నా, నీకు ఇవన్నీ విషయాలు చెప్తున్నా కాబట్టి నువ్వు గొప్పవాడివి, నువ్వు శ్రేష్ఠుడివి, కాబట్టి నువ్వు ఈ అనవసరమైన వాటి గురించి పట్టించుకోకు, అన్నిటిని ఓర్చుకోవాలి అని చెప్పి, నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టో అంతస్త్వనయో తత్వదర్శిభిః. అంటే ఏం చెప్తున్నాడంటే అసతః అంటే లేని దానికి, అసత్తుకు ఉనికి లేదు. తర్వాత అసత్తు, ఇదన్నీ అసత్తులు, ఎందుకంటే అనిత్యాలు ఇవన్నీ. ఇంతకుముందు చెప్పినట్టు శీతోష్ణ సుఖ దుఃఖాలు ఇంద్రియాలను ఏ రకంగానైతే బాధిస్తాయో, సంతోష పెడతాయో, ఇవన్నీ అసత్తులు. కాబట్టి దానికి ఉనికి లేదు, అది మారుకుంటూ పోతుంటది. సతః అభావః నా, ఏదైతే సత్యస్వరూపమైన పరబ్రహ్మ ఉంటుందో దానికి లేకపోవడం అనేది లేదు, అది ఎప్పుడు ఉంటుంది, అది నిత్యం. ఇది అనిత్యం, ఇది నిత్యం. అనయోహో ఉభయోహో అంటే ఈ రెండిటి మధ్యలో ఏదైతే సత్తు, ఏదైతే అసత్తు, ఈ రెండిటిని స్పష్టంగా తెలుసుకొని, వీటి రెండిటి మధ్య అంతరాన్ని తెలుసుకొని, తత్వదర్శిభిః తత్వవేత్తల చేత దృష్టః చూడబడుతుంది. అంటే తత్వవేత్తలు, ఫిలాసఫర్స్ ఏం చేస్తారు అంటే ఈ రెండు, ఏది నిత్యము, ఏది అనిత్యం, ఏది ఉంటది, ఏది పోతుంది, ఏది పట్టుకోవాలి, ఏది పట్టుకోకూడదు, దేని గురించి ఆలోచించాలి, దేని గురించి ఆలోచించకూడదు, ఈ రెండిటి మధ్య భేదభావము పరిపూర్ణంగా, లోతుపాతులు పరిపూర్ణంగా తెలుసుకున్న తత్వవేత్తలు ఏం చేస్తారు అంటే దీంతో మోహాన్ని పొందరు అన్నట్టు. మోహాన్ని పొందకుండా తన పనిని, కర్తవ్యాన్ని చేసుకుంటూ ధైర్యంతో వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అందుకే జ్ఞానం అంటే ఆ రెండిటి భేదభావం కరెక్ట్ గా తెలుసుకోవడం. అజ్ఞాన అవస్థలో, తెలియని అవస్థలో మనం ఇంద్రియాలు ఎటు చెప్తే అటు ఉరుకుతూ ఉంటాం. మనస్సులో ఏ ఆలోచన వస్తే దాని గురించి వెళ్ళిపోతుంటాం, ఏ ఎమోషన్ వస్తే దానికి లొంగిపోతుంటాం. బుద్ధిమంతుడు అట్లా కాకుండా ప్రతిదాన్ని వివేచన చేసి ఏది నిత్యం, ఏది అనిత్యం, దేని పట్టుకోవాలి, దేని పట్టుకోకూడదు, దేని మీద శ్రద్ధ పెట్టాలి, దేని మీద పెట్టకూడదు అని బాగా ఆలోచించి అతను నిర్ణయం తీసుకుంటాడు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అది మాత్రమే నిత్యం. కాబట్టి దాని గురించి పట్టుకోకుండా ఇలాంటి చిల్లర విషయాల గురించి ఆలోచించడు అని చెప్తున్నాడు అన్నట్టు. ఎట్లనైతే సర్పరజ్జు భ్రాంతి లాగా, ఇక్కడ సర్పము, తాడుని చూసి సర్పం అనుకుంటాం, అనుకొని భ్రాంతితో భయం అనే ఎమోషన్ వస్తుంది. ఎందుకంటే అది తాడు అనే వాడికి అర్థం అవుతలేదు. ఆ అజ్ఞానం వల్ల ఈ భయము అనే ఎమోషన్ పుట్టింది. అది ఒరిజినల్ అక్కడ పాము కాదు కదా, మరి భయం ఎందుకు పుట్టిందంటే అజ్ఞానం వల్ల. దాన్ని సరిగ్గా విషయ తత్వాన్ని దాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాడు. తెలుసుకోలేకపోవడం వల్ల భయం అనే ఒక ఎమోషన్ కలిగింది, బాధ అనేది కలిగింది అక్కడ. ఎప్పుడైతే తెలుసుకుంటాడో వాడు దాని గురించి పట్టించుకోడు, ఆ ఎమోషన్ లోపల రాదు. కాబట్టి విషయ పరిజ్ఞానం, ఆ అవగాహన చాలా ఇంపార్టెంట్. అందుకే కర్మ, జ్ఞానం రెండు ఒకదానితో ఒకటి నడుస్తుంటది. జీవితంలో కర్మ చేస్తూనే ఉండాలి, కర్మ ఆగకూడదు. కర్మ చేసుకుంటూ జ్ఞానాన్ని సంపాదించాలి. కాబట్టి రెండు ఒకదానికొకటి కలిసి నడుస్తుంటాయి అన్నట్టు. ఒకటేసారి జ్ఞానం రాదు, అది మెల్లమెల్లగా చేయంగా అర్థమవుతూ ఉంటది. కాబట్టి కర్మ ఆపకూడదు, కర్మ వల్ల శుద్ధి జరుగుతుంది. ఒకటే కర్మతో మోక్షం రాదు, కేవలం కర్మ వల్ల మోక్షం మనిషికి రాదు, జ్ఞానం వల్లనే వస్తుంది. కానీ కర్మ శుద్ధి కాకుండా జ్ఞానం వింటారు కదా వాళ్ళు.
కాబట్టి ఒక చాలా గమ్మతి డిపెండెన్సీ ఉన్నది. కాబట్టి కర్మ చేసుకుంటూ పోవాల్సిందే. యజ్ఞయాగాదులు, అందుకే యజ్ఞము, తపస్సు, సత్యం ఇవి చెయ్యాల్సిందే. వాటిని ఆత్మజ్ఞాని కూడా వదిలిపెట్టకూడదు. ఈ పనులు చేయవలసిందే. యజ్ఞం, దానం, తపస్సు ఈ 3 చేయవలసిందే ఎల్లప్పుడూ అని లాస్ట్ తర్వాత వస్తుంది ఈ విషయం. తర్వాత అవినాశితు తద్విద్ది, దీని సాంఖ్యయోగం అంటారు. రెండో దాన్ని ఈ సాంఖ్యయోగం. దీంట్లో భగవద్గీతలు ఎట్లా ఉన్నాయంటే 18 వాట్లల్లో కొన్ని జీవాత్మ లక్షణాలని చెప్తాడు. జీవాత్మ మనిషి స్వభావం ఏంటి, జీవాత్మ ఏ రకంగా ఉంటుంది, దాని పూర్తి స్వభావాలు ఏంటి. తర్వాత 2 పరమాత్మ స్వభావాలు ఏంటి. ఈ రెండింటిని ఎట్లా మనం అన్వయం చేసుకోవాలి, 2 ఏకం ఎట్లయితాయి అని చాలా గమ్మత్తుగా ఉన్నది. లింకుల యోగా అది ఒక్కొక్కటిగా అర్థమవుతుంటది. ప్రతిదాన్ని నేర్చుకున్నది మంచిగా విచారణ చేయండి. అందుకే శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య. మళ్ళీ అక్కడికే పోతే చెప్పిందే రిపీట్ చేసే పరిస్థితి చేసుకోవద్దు. సాధ్యమైనంత ఆ చెప్పింది ఆచరించే ప్రయత్నం చెయ్యాలి. ఆచరణలో పెట్టకుంటే అది ఏమవుతుందంటే ఏదో ఈ చెవిలో వస్తుంది, ఈ చెవి నుంచి వెళ్ళిపోవడం అలవాటు అయిపోతుంది. లోపల ప్రాసెసింగ్ ఉండదు. ప్రాసెసింగ్ లేకుంటే ఎంత చెప్పినా కూడా మళ్ళీ మొదటికే వస్తుంటది అన్నట్టు. కాబట్టి విన్నదాన్ని రోజులో ఆ భావనను కొంచెం మననం చేయాలి. మననం చేయకుంటే అర్థం కాదు. తర్వాత ఇంకేం చెప్తున్నాడు, అవినాశితు తద్విద్ది ఏన సర్వం ఇదంతతం వినాశం అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుం అర్హతి. అంటే ఏది ఎప్పుడు కేవలం సత్తో అది ఎప్పుడు ఉంటుందో అది అవినాశి. ఎట్లా ఇదం సర్వం, ఈ జగత్తంతా ఏదైతే ఉన్నదో, ఏన తతం దేని చేతనైతే వ్యాపింపబడ్డదో, తతు అవినాశి విద్ధి దేని వల్ల ఈ జగత్తు వచ్చిందో అది మాత్రమే అవినాశి. చండీ సప్తశతిలో కూడా చెప్పుకున్నాం. ఎక్కడి నుంచి పుట్టింది మొత్తం జగత్తంతా, ఆ దేవి నుంచి పుట్టింది. కాబట్టి ఆ దేవి నిత్యము అని తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ కనబడే జగత్తు అన్ని మారుకుంటే పోతుంది. ఇల్లు కడతాం, కొన్ని రోజులు ఉంటది, మళ్ళీ పోతుంది. శరీరం బయటికి వచ్చింది, కొన్ని రోజులు ఉంటది, పోతుంది. ఏది కూడా ఇక్కడ పర్మనెంట్ కాదు అనేది ఫస్ట్ ఫండమెంటల్ చాలా గట్టిగా తెలుసుకోవాలి. ఈ చూసేదంతా దృశ్యమాన ప్రపంచం ఏది కూడా పర్మనెంట్ కాదు. ఏదో ఒక టైంలో వచ్చింది, కొన్ని రోజులు ఉంటది, మళ్ళీ మారుకుంటుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది. ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపుల్. ఇది రోజు చూస్తున్నాం మనం, కానీ దాని మీద మనం చిత్తం పెట్టాం. ఇది నా ఇల్లు అని, దాంట్లోనే ఇది పర్మనెంట్ గా ఇక వీడు ఇక్కడనే ఉంటాడని భ్రమపడతాడు. నా పిల్లలకు రావాలని అంత అక్రమ సంపాదన అంతా చేస్తాడు. వీడు తర్వాత పోతాడు అని వీడికి మర్చిపోతాడు. వీడు కొన్ని రోజుల తర్వాత పోయినాక వీడు పిల్లలు ఎక్కడిది. వీడు పోయినా వీడు ఆ ఇంట్లోనే కూలివాడిలాగా పనిచేసే పరిస్థితి రావచ్చు వచ్చే జన్మలో, చెప్పలేము. కాబట్టి అధర్మ మార్గంలో ఏదైతే ఉంటాయో ఆ పనులు మంచివి కాదు. ఈ బుద్ధి ఉన్నవాడు, ఈ విషయాన్ని కరెక్ట్ గా తెలుసుకున్నవాడు దాని వైపు పోడు. అజ్ఞానం వల్ల, ఆ మోహం వల్ల ఇవి తెలియకుంటే అదే చేసుకుంటూ పోతుంటాడు. మళ్ళీ అదే కష్టాలు అనుభవిస్తుంటాడు. అప్పుడు బాధపడతాడు. ఎందుకు బాధ వస్తున్నాయి, ఇదివరకు చేసిన పనుల వల్ల ఇది వస్తుంది. కాబట్టి తెలియనప్పుడు సరే తెలుసుకునే అవకాశం వచ్చినప్పుడన్నా మళ్ళీ అదే చేసుకుంటూ పోతే మూర్ఖుడు కాకుంటే ఏంది కదా. కాబట్టి తెలిసినప్పుడు తప్పకుండా దాన్ని మనం ఆచరించాలి. అందుకే ఇదం సర్వం ఏన తతం తత్తు అవినాశి విద్ధి, దేని చేతనైతే ఈ జగత్తంతా పుడుతుందో అది మాత్రమే నిత్యం. యోవై భూమ తత్సుఖం, ఏదైతే భూమ పర్మనెంట్ అది మాత్రమే నిజమైన సుఖం. ఎప్పటికప్పుడు మారుకుంటే పోయేదాన్ని సుఖం అనుకుంటే ఎట్లా.
కాబట్టి ఏదైతే నిత్యమో దాన్ని మాత్రమే పట్టుకోవాలి. ఎందుకంటే అతని వల్లనే ఈ బుద్ధి అన్ని ప్రకాశమవుతున్నాయి. కాబట్టి అతన్ని ఊహించడం ఎట్లా ఉంటది అని ఊహించడం సాధ్యం కాదు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ అభివేతి కదాచని. అతన్ని ఊహించడం ఎవరి తరం కాదు, ఇట్లా ఉంటాడు అని. శరీరిణ, కాబట్టి ఈ శరీరధారి అయిన జీవుని యొక్క ఇమే దేహాః, ఈ దేహాలు అంతవంత, ఇవి అంతం కలిగినవి. ఈ జీవాలు ఎప్పటికో అప్పటికి చావాల్సిందే. న్యాచురల్ గానైనా ఏదో రకంగా చావాల్సిందే. అన్ని న్యాచురల్ ఒరిజినల్ గా. మృత్యు ఏదో రూపంలో వస్తుంది శరీరానికి. కాబట్టి ఇవన్నీ దేహాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఒక అంతము అనేది ఉన్నది. అందుకే భారత ఓ అర్జున తస్మాత్ యుద్ధస్వ, యుద్ధము చేయుము అంటే నీ ధర్మాన్ని ఆచరించుము అన్నట్టు. యుద్ధం చేయము అంటే అర్థం ఏంటి అంటే నీ ధర్మం ఏదైతే ఉంటుందో దాన్ని ఆచరించు. నువ్వు ఏదో జరుగుతుందని భయంతోనో వాటితో నీ ధర్మం నుంచి పక్కకు తొలుగుతే ఆ ఎఫెక్ట్ నీ మీదనే పడుతుంది. కాబట్టి ధర్మము చేయవలసిందే. మనవాడు పరవాడు, వాడు ఇట్లా అనుకుంటే ఇట్లా, ఇట్లా చేస్తే ఎట్లా, అది కష్టం కదా, ఇవన్నీ కాదు. నువ్వు చేయాల్సిన డ్యూటీ చేసుకుంటూ వెళ్ళిపో, అదే నీ పని. సత్యం వద ధర్మం చెర, అంతే. అది నువ్వు చేయాల్సిన పని. ఈ కారణాల వల్ల ఎందుకు యుద్ధం చెయ్యి అని చెప్తున్నా అంటే ఈ కారణాల వల్ల నీ పని నువ్వు చేసుకో. యుద్ధం అంటే అక్కడ నీ ధర్మము, నీ ధర్మాన్ని ఆచరించు. క్షత్రియునివి కాబట్టి నువ్వు యుద్ధం చేయడం అనేది నీ ధర్మం. రక్షణ కోసం, ప్రజల రక్షణ కొరకు నువ్వు ఈ రకంగా చేయడం ధర్మం. తర్వాత ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఏం చెప్తున్నాడంటే యహ ఏనం హంతారం వేత్తి యహ చ ఏనం హతం మన్యతే తౌ ఉభౌ న విజానీత అయం న హంతి న హన్యతే. ఎవడైతే ఈ దేహధారి అయిన జీవుడు ఈ జీవుణ్ణి హంతారం చంపేవాడిగా వేత్తి తెలుసుకుంటారో, యహ ఏనం హతం మన్యతే అంటే వీడు చంపుతాడు అని ఎవరైతే అనుకుంటారో, లేదా వీడు చస్తాడు అని తలుస్తాడో, ఉభో వాళ్ళిద్దరు కూడా నా విజానీత వాళ్లకు విషయం తెలియదు, అంటే అజ్ఞానులు అన్నట్టు. అయం నా హంతి నా హన్యతే, వీడు చంపడు, తర్వాత వాడు చంపబడడు అని తెలుసుకోవాలి. అయితే దీన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోకుంటే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి. ఎట్లా అంటే నేను వాడిని చంపలేదు, నేను ఇక్కడ భగవద్గీతలు ఏం చెప్పారు? చంపుడు ఉండదు, చచ్చుడు ఉండదు. అట్లా కాదు. అప్పుడు వీడిని కూడా లోపల పడేస్తారు. నిన్ను లోపల పడేసా జైల్లో, నేను కూడా లోపల పడేయలే అంటారు. ఒక అద్వైతుడు అట అంతా మాయ అని అనుకున్నాడు. అనుకొని అక్కడ నిల్చున్నాడు. అంతా మాయ, ఇదంతా ఏం లేదు, ఉత్త సినిమా అనుకొని నిల్చున్నాడు. ఈయనకు ఎదురుగా వస్తున్నది. గురువు ఇదంతా చెప్పాడు, అద్వైత బోధ చేశాడు. ఒక ఆత్మ మాత్రమే పర్మనెంట్, కనబడేదంతా మాయ, ఇదంతా అనిత్యం అనగానే ఇదంతా మాయ అనుకొని కూర్చుంటే ఏనుగు వేగంగా వాడి వైపు వస్తున్నది. గురువు చెప్పాడు, జరుగురా బాబు, జరుగు అంటే. సార్ మీరు ఏంది భ్రమలో ఉన్నారు, ఇప్పుడే చెప్పారు ఇదంతా మాయ అన్నారు. ఆ ఏనుగు కూడా మాయ వచ్చేది అని అనుకున్నాడు. అనుకొని అక్కడనే కూర్చున్నాడు. ఏనుగు వచ్చి వీడిని పొడిచి పక్కపోయింది. హాస్పిటల్లో జాయిన్ అయినాడు. గురూజీ గట్ల చెప్పారు, అంతా మాయ అన్నారు, అది వచ్చి నన్ను కొట్టింది అంటే, అది కొట్టడం కూడా మాయనే, నువ్వు హాస్పిటల్లో వాడు కూడా మాయనే. అంటే దీని అర్థం ఏంది అంటే, ఇప్పుడు
మాయ కళ ఉన్నది. ఇది ఒక జీవితం అనేది కళ అని చెప్తున్నారు వేదాంతులు. మరి ఆ కళలో కూడా మంచి ఆనందంగా ఉండాలని అనుకుంటావు కదా. కళలో కూడా ఆనందం అంటే ధైర్యంగా ఒక పని మంచి హీరోలాగా చేయాలని అనుకుంటావు. అట్లనే చేయాలి. సినిమా చూసేటప్పుడు హీరో అది సినిమా అని తెలుసు, సినిమాలో కూడా హీరో లాగానే ఉండాలి. అంటే మంచిగా చేయాలి. హీరో లాగా అంటే అర్థం ఏంటి అంటే ధర్మంగా నీ పనులు నువ్వు చేసుకుంటూ పోవాలి, ధైర్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఎట్లాంటి కష్ట సుఖ దుఃఖాలను ఓర్చుకోవాలి. అన్ని తెలిసి కూడా అలానే చేయాలి. అదే అసలు లక్షణం. ఇది సరిగ్గా తెలియలేదనుకోండి, జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు. కన్ఫ్యూజ్ అయిపోయి మిట్ట వేదాంతాలన్నీ వస్తాయి. మిట్ట వేదాంతం అంటే డ్రై వేదాంతం అన్నట్టు. మిట్ట భూమి అంటే డ్రై. చెప్పడం ఒకటి, యాక్చువల్ గా వాడు లేజినెస్ వల్ల చేయడు. ఇదంతా ఏమున్నది, ఏది మాయ, ఏది ఉండదు అనుకొని మంచిగా తిని పడుకుంటాడు. తినడం కూడా మాయ, వాడికి తిండి పెట్టకుండా ఉండాలి. కాబట్టి ఏది చేయాలో అవన్నీ ధర్మం చేయాల్సిందే. ఇది తెలుసుకోవడం వేరు, చేయాల్సిన డ్యూటీస్ అన్ని వేరు. అందుకే కృష్ణుడు యాక్టివేట్ ఎందుకు చేస్తారు. కొందరు ఏమంటారు, మరి అంత మాయ కదా కృష్ణుడు యుద్ధం ఎందుకు ఏమని చెప్పాడని ఒకడు అంటాడు. ఇవన్నీ మూర్ఖులు, తెలియని వాళ్ళు మాట్లాడేది. చెయ్యాల్సిన ధర్మాలన్నీ పూజ తప్పకుండా చేయాల్సిందే. వేదాంతము మనిషిని మూల కూర్చోమని చెప్పదు, వాడి డ్యూటీస్ అన్ని సక్రమంగా చేయమని చెప్తుంది. ఇంకా ధైర్యంతో, రెట్టించిన ఉత్సాహంతో చేయమని చెప్తుంది. అందుకే వేదాంతాన్ని చాలా మంది తప్పుగా పడింది. అంతా మా ఇదంతా ఏది రాదు అని కూడా కూర్చుంటాడు. అంతా భ్రమ, మాయ, పట్టుకపోతావు నువ్వేమన్నా అని ఇంకోటికి చెప్తారు. ఇవి చేతగానాడు చేసే పని అన్నట్టు. అది చాలా క్లియర్. ఎవరు పట్టుకపోవడం అనేది ఏది ఉండదు. కానీ నీ డ్యూటీస్, నీ ధర్మం ఏదైతే ఉంటుందో ఇది పట్టుకపోతా అనే భ్రమలో ఉండదు. ఆ భ్రమలో ఉన్నప్పుడు వాడు తప్పుడు అధర్మంగా సంపాదిస్తాడు, ఇంకోనికి పెట్టాడు, స్వార్థం ఉంటది, ప్రతి దుష్ట లక్షణాలన్నీ వస్తాయి. ఎప్పుడైతే చాలా హై క్లారిటీతో ఉంటాడో వాడు అధర్మంగా సంపాదించాడు. ఆ చేసేదాన్ని వాడంతా చేసే పద్ధతిలో అన్ని చేస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సరిగ్గా తెలుసుకోకుంటే మనుషులు ఏమవుతారంటే నెగిటివ్ గా తీసుకుంటారు. దీన్ని కూడా, వేదాంతాన్ని కూడా నెగిటివ్ గా తీసుకుంటారు. కాబట్టి చేయవలసిన డ్యూటీలన్నీ చేయవలసిందే, ఎక్కడ తేడా లేదు. నాకు అన్ని తెలుసు అంటే తిట్లు పడే చోట తిట్టువాడు, తప్పు చేశారనుకో తిడతాడు. నేను అన్ని తెలుసుకున్నా, నేను జ్ఞానిని, నన్ను ఎవరు ఏమనద్దు అంటే జ్ఞాని అయితే మరి నువ్వు అది తిట్లు కూడా మాయనే అనుకో మరి కదా. కాబట్టి అన్నిటినీ పద్ధతి ప్రకారం చేయాల్సింది. అందుకే గురువును గౌరవించాల్సిందే. నాకు అన్ని తెలిసిపోయినాయి అంటే తెలిసిపోయినాయి. అన్ని తెలిసిపోయినప్పుడు ఏదన్నా భరించాల్సి వస్తుంది మరి కదా. నీ డ్యూటీ సరిగ్గా చేయకుంటే తెలిసిపోవడం అనేది ఉండదు. ఒక్కసారి రాంగ్, అధర్మంగా పోయినాడంటే ఆ కళలు అనేటివి ఎగిరిపోతాయి. తెలియడం తెలియకపోవడం ఒక్క నిమిషంలో జరిగిపోతుంది. కాబట్టి ధర్మం అనేది చాలా ఇంపార్టెంట్. మనం చేయవలసిన డ్యూటీస్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ అర్జునుడు కేవలం తన వాళ్ళు అనే ఒక మాయలో మునిగి వేదాంతం చెప్పాడు. అది మిట్ట వేదాంతం. కానీ కృష్ణుడు అట్లా చెప్తున్నాడు. నీకు ఆ విషయం, నువ్వు ఎందుకు చేస్తున్నావు ఆ పనులు, ఇంతసేపు చెప్పిన విషయాలు ఏదైతే సాత్విక లక్షణాలతో అన్ని తెలిసిన వాళ్ళలాగా మాట్లాడాడు. ప్రజ్ఞావాదాంశ భాషసే, బుద్ధిమంతుడు ఎట్లా మాట్లాడతాడో అట్లా మాట్లాడేవు నువ్వు. కానీ ఒరిజినల్ గా అది నీ లోపల నుంచి ప్రాపర్ గా వచ్చింది కాదు అది అనేది అక్కడ మనం తెలుసుకోవాలి. లేకుంటే వీటిని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసే అవకాశం ఉంటది. జయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతో న విజానీతో నాయం హంతి న హన్యతే. ఇది ఫస్ట్ తెలియాలి. తెలిసాక ఏం చెప్తున్నాడు, న జయాతే మ్రియతే వా కదాచిత్
నాయం భూత్వా భవిత వాన భూయ అజో నిత్య శాశ్వతో అయం పురాణు నహన్యతే హన్యమానే శరీరే అయం కదాచిత్ న జాయతే. ఈ ఆత్మ ఏదైతే ఉన్నదో ఎప్పుడు కూడా న జాయతే, అది పుట్టడం అనేది ఉండదు దానికి. వా న మ్రియతే, దానికి మరణం లేదు. భూత్వా భూయ అభవిత న, అంటే కొంతకాలం ఉండి మళ్ళీ అభవితాన, ఉండకుండా ఉండేది కాదు. ఆత్మ పర్మనెంట్. నవ అయం అజహ, కొంతకాలం తర్వాత కూడా ఉండకుండా ఉండేది కాదు. అయం అజహ, దీనికి పుట్టుక లేదు. ఏదైతే ఉన్నదో దానికి పుట్టుక లేదు, అది తెలుసుకోవాలి. ఇదేంది ఫస్ట్ ఫండమెంటల్ థియరిటికల్ నాలెడ్జ్, కానీ ప్రాక్టికల్ గా ఆ యొక్క తత్వాన్ని అనుభవించాలి. ఫస్ట్ థియరీ కరెక్ట్ గా ఉంటే ప్రాక్టికల్ మనం అర్థమవుతుంది. ప్రాక్టికల్ ఏంటి అంటే, ఈ లక్షణాలను మీరు పరిపూర్ణంగా ధర్మంతో ఆచరిస్తున్నారు, దేనికి భయపడకుండా ధైర్యంతో చేశారు అంటే ఆటోమేటిక్ గా అవన్నీ ఏవైతే కావాలో అవన్నీ వస్తాయి. అందుకే ఫస్ట్ చేయాల్సిన డ్యూటీని మంచిగా చేయండి. అందుకే భగవద్గీత కర్మచోదకం. అన్నిటి మొత్తం ఉపనిషత్తులు మన యొక్క సారాన్ని, అన్ని యోగ తత్వాలను సమన్వయం చేసే గ్రంథం ఇది. లేకుంటే మనుషులు జనరల్ గా కన్ఫ్యూజ్ అవుతారు, ఒక్కదాన్నే పట్టుకుంటారు. ఇంకోటి కూడా ఉంటది, రెండో యాంగిల్ కూడా ఉంటది, పూర్వపక్షం ఉత్తరపక్షం కూడా ఉంటది అని ఆలోచించారు. ఒకటే దాన్ని పట్టుకుని అటే ఉరుకుతారు. ఇది మొత్తం అన్నింటిని సమన్వయం చేసే గ్రంథం. కాబట్టి ప్రతిదాన్ని జాగ్రత్తగా విచారించాలి. అయం అజహ, దీనికి పుట్టుక లేదు. నిత్య, నిత్యమైనది. శాశ్వత, దీనికి ఎప్పుడు ఉంటది, పెరగడం తరగడం అనేది ఉండదు. పురాణ, ప్రాచీనమైనది. శరీరే హన్యమానే న హన్యతే, ఈ శరీరము హన్యమానే, దాంట్లో కూడా శరీరం నిత్యం కూడా దాంట్లో చావు జరుగుతున్నాయి. లోపల సెల్స్ కొత్తగా ఉడుతున్నాయి, చస్తున్నాయి. మనలో క్షయం అనేది జరుగుతున్నది. చిన్నప్పటి నుంచి ఒక స్టేజ్ వరకు పెరుగుతుంది, మళ్ళీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి నిరంతరం దాంట్లో నడుస్తూనే ఉంటది చేంజ్, పరిణామం. చివరిలో శరీరం వెళ్ళిపోతుంది. కానీ ఇవన్నీ జరుగుతున్నా నా హన్యతే, అసలు ఒరిజినల్ ఆత్మ దాంట్లో పరిణామం అనేది ఉండదు అని చెప్తున్నా. తర్వాత వేదా వినాశినం నిత్యం యయేనం అజం అవ్యయం కథం స పురుష పార్థ కంఘాతయతి సంతికం. అంటే ఓ అర్జున, యహ ఏనం అజం అవ్యయం వేద, ఎవరైతే ఈ ఆత్మను పుట్టుక లేని దానిగా, మార్పులు లేని దానిగా వేద తెలుసుకుంటారో. అజం అంటే పుట్టుక లేదు, అవ్యయం దాంట్లో వ్యయం, మార్పులు లేవు, తగ్గడం పెరగడం లేవు అని ఎవరైతే తెలుసుకుంటారో, సహ కథం కం ఘాతయతి, అలాంటి పురుషుడు ఏ విధంగా ఎవరిని చంపిస్తాడు. ఘాతయతి, ఎవరిని చంపించలేడు. కం హంతి, ఎవరిని చంపుతాడు. వాడు చంపించలేడు, వాడు చంపలేడు. ఆత్మ యొక్క తత్వాన్ని ఈ విధంగా తెలుసుకున్నవాడు, నేను వాడిని అది చేస్తున్నా ఇది చేస్తున్నా, ఇదంతా కేవలం భ్రమ అని చెప్తున్నాడు. తర్వాత సో ఈ జ్ఞానం వల్ల ఏం రావాలి మీలో అంటే, ఒకటి ధైర్యం రావాలి, భయం ఎగిరిపోవాలి, ధర్మం మీద స్థిర బుద్ధి రావాలి. ఎప్పుడైతే ఇది పర్మనెంట్ అని తెలిసాక భయపడడానికి ఏం లేదు. నేను స్థిరము. మరి దేనికి భయం ఉండాలి అంటే, ధర్మం ఆచరించకపోవడం యందు భయం ఉండాలి. అంటే ధర్మం ఆచరించాలి అని ఫిక్స్ కావాలి. ఫిక్స్ అయినప్పుడు దీనివల్ల లాభం జరుగుతుంది.
భగవద్గీత వల్ల ఏం తెలుసుకోవాలి అంటే ధైర్యం తెచ్చుకోవాలి, భయం ఎగిరిపోవాలి. ఆ రకంగా మనం పనులు చేయగలుగుతాం. అంటే దాని మీద వర్క్ మీద ఇప్పుడు మీకు ఫోకస్ ఎక్కువ అయిపోతుంది. ఎక్కువ పని చేయాలి. దీనివల్ల పనిని బంద్ చేసుడు కాదు, జ్ఞానాన్ని విషయాన్ని సంపాదిస్తూ, జ్ఞానం అనేది కంటిన్యూస్ ఒక ప్రాసెస్, కర్మతో పాటు నడుస్తూ ఉంటది. కాబట్టి మీరు ఇంకా కర్మను చాలా అద్భుతంగా చేయగలుగుతారు హై ఫోకస్ తో. లేకుంటే ప్రతి చోట ఏది ఏమవుతుందో అని భయపడుతూ ఉంటారు. ఏది అయ్యేది ఏం లేదు, ఎవరెవరిని చేసేది ఏం లేదు. అది రూల్స్ ప్రకారం ఫోకస్ చేసుకుంటూ పోవడానికి జరగాల్సింది జరుగుతూనే ఉంటది. శీతోష్ణ సుఖ దుఃఖాలను సహించాల్సిందే. వాటిని పట్టించుకోకుండా ఎవరైతే ముందరికి పోతారో వాళ్ళు మాత్రమే అమృతత్వ మోక్ష స్థితికి అర్హులవుతారు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్నాక ఏం చేయాలి అంటే అది పర్మనెంట్. కాబట్టి శీతోష్ణ సుఖ దుఃఖాలను పట్టించుకోకుండా మన కర్మలను ఆచరించుకుంటూ ముందరికి పోవాలి. ఎప్పుడైతే మీకు ఆ స్థితి వచ్చినప్పుడు మీరు ఒరిజినల్ అమృతతత్వానికి అర్హులైతారు. అప్పుడు మళ్ళీ ఈ పుట్టుక చావు, ఈ శరీర మార్పులు అవసరం ఉండదు. ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ కోసం. మళ్ళీ జన్మలు మళ్ళీ ఇవన్నీ నడవదు. వాటిని మళ్ళీ రావద్దని అదే ఆలోచించదు. మీరు చేయాల్సిన పని ఏంటి అంటే అన్నిటిని తట్టుకొని ధైర్యంగా మీ పని మీరు చేసుకుంటూ పోవాలి. అది ఇంపార్టెంట్. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. జీర్ణాని వాసాంసి విహాయ, చినిగిపోయిన వస్త్రాలను, విహాయ వదిలిపెట్టి, నరహ మానవుడు, అపరాణి నవాని ఇతరములైన, అపరాణి అంటే వేరేవి, నవాని నూతన వస్త్రాలు. రోజు మనం ఏం చేస్తాం, బట్టలు కట్టుకుంటాం. కొన్ని రోజులైనాక చినిగిపోయినాక కొత్త బట్టలు మళ్ళీ ధరిస్తాం. ఈ పాత వాటిని వదిలిపెడతాం. రోజు కూడా పొద్దున కొత్తది కట్టుకుంటాం, మళ్ళీ తెల్లారి కాగానే దాన్ని విడిచి కొత్తది మళ్ళీ వేరేది వేసుకుంటాం. ఇది ప్రాసెస్ రోజు జరుగుతూనే ఉంటుంది. ఇది ఏ విధంగానైతే జరుగుతున్నదో, యథా గృహ్ణాతి ఎలానైతే గ్రహిస్తాడో, తథా దేహి జీవుడు ఎవరైతే ఉన్నారో, జీర్ణాని శరీరాన్ని ఈ జీర్ణములైన శరీరాలను, అంటే బలము వెళ్ళిపోతుంది. ఒక వయసు వచ్చిందంటే దానిలో బలము క్షీణిస్తుంది. అప్పుడు మృత్యుదేవత ఈ శరీరాన్ని తీసుకొని ఈ దేహిని వేరే దేహంలో ప్రవేశపెడతాడు. వాడి కర్మలను అనుసరించి వాడు ఏ పనులు చేశాడు. అందుకే కర్మలకు అతీతమైన స్థితికి చేరుకోవాలి. ఆ స్థితికి, కర్మలను పూర్తిగా మనం అతీతమైన స్థితికి ఎప్పుడు చేరుకుంటాం అంటే ఆ కర్మల లక్షణాలను అన్ని తెలుసుకొని జ్ఞానాన్ని సంపాదించి గురువు అనుగ్రహంతో సమస్థితికి చేరుకున్న వాడు అప్పుడు అమృతత్వాన్ని పొందుతాడు. దానికోసం మనం అందరం ప్రయత్నం చేయాలి. అయితే ఈ శరీరాలను విడిచి వేరే దానికి పోతాడు. ఇది కామన్ ప్రాసెస్ అన్నట్టు. ఇది ఎప్పటికప్పుడు ఇది నడుస్తూనే ఉంటది. ప్రతివాడు జరిగే ఒరిజినల్ సత్యం ఇది. ఈ జీవుడు వేరే శరీరాన్ని విహాయ అన్యాని నవాని సంయాతి, ఇది జరుగుతూనే ఉంటుంది అని చెప్తున్నాడు. ఇదంతా కొత్త ప్రాసెస్ ఏం కాదు. దాన్ని మనం అర్థం చేసుకుంటుట్లోనే ఉంటది. అయ్యో పోయినాడు వాడు, పాపం పోయినాడు, అయ్యో అంటే పోయినాడు అంటే ఏం పోయినాడు, ఎవరు పోయినారు, ఎట్లా పోయినారు, ఏం పోలేదు, ఓ బట్ట మార్చుకున్నట్టు అంతే. తెలిసిన వాడికి, జ్ఞానికి అదొక ఆశ్చర్యకరమైన విషయము కాదు, మామూలుగా జరిగే ప్రాసెస్. ఇంకొకటి చెప్పి ఆపుదాం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపు న శోషయతి మారుతః. శస్త్రాణి ఏనం
చిందంతి. ఈ ఆయుధాలు ఈ ఆత్మను చిందంతి, ఛేదించలేవు. ఆత్మను ఎవ్వరు చంపలేరు. నేను వాడిని చంపా అంటే వీడే పాపం మూట కట్టుకున్నాడు, వాడి చచ్చుడు అనేది ఉండదు. ఇంకో దేహానికి పోతాడు. వీడు ఆ పని చేసి వీడు పాపాన్ని మూట కట్టుకొని వీడికి రేపు ఆ కష్టాలు వస్తాయి. కాళ్ళు చేతులు లేకుండా అడుక్కొని తినే పని, ఇట్లాంటివన్నీ వేరే వేరే కష్టాలు ఎన్నో రకాలుగా ఏదోలాగా పుడతాడు, జంతువుల్లాగా. ఇవేం జరుగుతుందో చెప్పలేము. వాడి కర్మను అనుభవించి కర్మను బట్టి వాడికి మళ్ళీ జన్మలు వస్తాయి. ఇది సైకిల్ రిపీట్ అవుతూ ఉంటది. వీడి ఆవేశంలో వీడు తప్పుడు పనులు చేస్తే, అధర్మమైన పనులు, తర్వాత ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఆత్మ మాత్రం మారదు. అందులో ఉన్న చైతన్యం ఏదైతే ఉంటుందో అది వీడు తెలుసుకోలేస్తున్నాడు. నేను ఇది కాదురా బాబు, ఈ మనస్సుతో జరిగి ఏవైతే ఉంటాయో ఇమోషన్స్, తమో గుణం ఆవరించినప్పుడు ఇట్లాంటి పనులు చేస్తుంటారు, అజ్ఞానావస్థ. కాబట్టి దాని నుంచి సత్వగుణం వైపు మనిషి ప్రయాణం చేయాలి. చేసినప్పుడు మాత్రమే అన్నిటిని తట్టుకోగలిగే ఎబిలిటీ వస్తుంది. వచ్చినప్పుడు మాత్రమే అన్నిటికి అతీతమైన స్థితికి వాడు చేరుకోగలుగుతాడు, త్రిగుణాతీత స్థితికి. అయితే శస్త్రాన్ని ఏనం చిందంతి. ఈ శస్త్రాలు, ఆయుధాలు ఈ ఆత్మను ఛేదించవు. పావక ఏనం దహతి. ఈ అగ్ని దీన్ని దహించలేదు. ఎందుకంటే ఇది పంచభూతాలకు అతీతం. పంచభూతాలు ఏం చేస్తే కేవలం మన శరీరం, పంచభూతాలతో కూడిన శరీరాన్ని మాత్రమే ఇంపాక్ట్ చేస్తవి. కానీ పంచభూతాలను సృష్టించిన దేని నుంచి అయితే మొత్తం వచ్చిందో అది నిత్యం అని చెప్పాడు కదా. కాబట్టి దాన్ని ఇవి ఏమి చేయలేవు. ఏనం నద ఆపహచ ఏనం క్లేదయంతి. నీళ్లు కూడా దీన్ని తడపలేవు. మారుత శోషయతి. వాయువు దీన్ని ఇంటేటట్లు చేయలేదు. ఎందుకంటే పంచభూతాలకు అతీతము. అందుకే ఆత్మన ఆకాశ సంభూత. ఆత్మ నుంచి ఆకాశం వచ్చింది. ఆకాశాత్ వాయువు, వాయువు అగ్నిరాప, అద్భ్య పృథివీ. దాని నుంచి ఒరిజినల్ సుపీరియర్ స్టేట్ నుంచి ఇవన్నీ వచ్చినాయి. అది నిత్యమైన స్థితి నుంచి ఈ అనిత్యములైన ప్రకృతి పంచభూతాలు ఆవిర్భవించినవి. అవి దాన్ని ఏం చేయలేవు. ఈ పంచభూతాల తత్వంతో ఏర్పడ్డ శరీరాన్ని ఇంపాక్ట్ చేస్తాయి, సుఖ దుఃఖాలు ఇస్తాయి, చలి వేడి ఇట్లాంటి భావాలను కలిగిస్తాయి. కాబట్టి మనం ఎప్పుడైతే అది మూలతత్వం అని తెలుసుకుంటామో వీటికి మనం భయపడం. వీటికి అయ్యో ఇది ఎప్పుడు పోతుంది, అది ఎప్పుడు వస్తుంది, ఇది ఎప్పుడు వస్తుంది, పొద్దున చలి పెడుతుంది, ఇప్పుడు ఏం పని చేయాలి, వీడి ధర్మం అది. మన ధర్మం ఏంటి అనేది చేసుకుంటూ పోవాలి. నాకు చలి పెడుతుంది అంటే నీకు చలి పెట్టడం అనేది లేనే లేదా. చలిపెట్టుడు ఎక్కడ ఉంటుంది? చేయాల్సిందే ఇట్లా ఉంటుంది అన్నట్టు. డ్యూటీని ఎక్కడ మనం వదిలిపెట్టొద్దు. ధర్మాన్ని వదిలిపెట్టకుండా విషయం తెలుసుకొని ధైర్యంగా ముందరికి పోవాలి. ఇది ఇవాళ కథ. అయితే ఇవాళ అష్టమి రోజు స్పెషాలిటీ శ్యామల నవరాత్రులు ఏంటి అంటే సిద్ధి అంకురం, వాక్కు యొక్క సిద్ధి. వాక్కు చాలా స్పష్టంగా లోపల మనస్సులోంచి వచ్చేది పైకి అన్ని సింక్ అయినప్పుడు సిద్ధి అంటారు. సిద్ధి అనగానే నేను ఏదంటే అది అవుతుంది అని కాదు విషయం. వాక్ సిద్ధి అనగానే వీడు ఏదంటే అది కూడా కాదు, ఏది ఉన్నా కరెక్ట్ అంటాడు. సో కరెక్ట్ అన్నప్పుడు కరెక్ట్గా జరుగుతుంది. అంటే సిద్ధులు అంటే చెప్పినట్టు బయట ప్రదర్శనలు కాదు అవడం. ఇప్పుడు ఇంతసేపు చెప్పిన మాటలు ఉన్నాయి, ఇది వాక్ సిద్ధి అంటారు. అంటే సత్యము మాట్లాడడం, లోపల అసలు విషయం ఏమున్నదో అది మాట్లాడడం. ప్రకృతి దాని మారుకుంటే వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు. శీతోష్ణ సుఖ దుఃఖాలు అది కంటిన్యూస్ గా వస్తుంటాయి, దాని పని అవి చేసుకుంటాయి. మన కర్మ ప్రకారం అది ఏదైతే ఉన్నదో ప్రారబ్ధ కర్మ, ఆ ప్రారబ్ధ కర్మ అనుసారం జరగవలసినవి జరుపుకుంటూ పోతాయి. దాంట్లో ఇంటర్ఫియర్ కావద్దు. ఇంటర్ఫియర్ అయినారనుకోండి ఏమవుతుంది అంటే మీరు డిస్టర్బ్ అయిపోతారు. ఆ సైకిల్ ను డిస్టర్బ్ చేస్తారు. జరగాల్సింది జరగకుండా దాంట్లో పెడితే వేలు. మరి ఎట్లా పోవాలి అంటే కేవలం
అన్నిటికీ సూత్రం ఒకటే, కేవలం గురు సేవ ద్వారానే కర్మ అనేది పోతుంది, వేరే మార్గం లేదు అని శాస్త్ర నిర్దేశం. కాబట్టి మీరు చేయవలసిన పని ఇక్కడ ధైర్యం అన్ని వదిలిపెట్టకుండా, భయం లేకుండా చేయవలసిన ధర్మాన్ని ఆచరిస్తూ, అహంకారం ముఖ్యం, అహంకారం అన్నిటికన్నా మెయిన్. ఎందుకంటే అసలు అహం అనేది ఈ జ్ఞానం వచ్చినప్పుడు అహం అసలు ఉండనే ఉండదు. ఎందుకంటే ఒకటే ఆత్మ, మీదో ఆత్మ, వాందో ఆత్మ, వీందో ఆత్మ అని ఉండదు. ఏకం సద్విప్రా బహుధా వదంతి, ఒకటే ఉంటది. ఈ అహం అనేది స్పెషల్ గా లేవద్దు. లేచిందంటే మళ్ళీ అజ్ఞానం అన్నట్టు. లేవకుండా ఎట్లా ఉంటది అంటే, అందుకే గురు సేవ అవసరం. ఒక సుపీరియర్ ఆత్మతత్వంలో ఉన్న గురువు పట్టుకొని మీరు మీ పనులు, డ్యూటీస్ ను సక్రమంగా చేసుకుంటూ పోవాలి. అదే ఇక్కడ భగవద్గీత సారాంశం. కృష్ణుడు గురువు అర్జునుడికి చెప్తున్నాడు, నువ్వు ఏదో పిచ్చి పిచ్చిగా ఆలోచించుకొని భ్రమల్లో ఉండకు. నీ డ్యూటీ ఏంటి? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? యుద్ధ రంగంలోకి ఎందుకు వచ్చావు? నీ స్వధర్మం ఏమిటి? ఇది చేసుకుంటూ వెళ్ళిపో. పరధర్మం, నీ ధర్మం ఏంటి? క్షత్రియ ధర్మం. ఇక్కడ యుద్ధం చేసి అది ఏదైతే లోపించిన ధర్మాన్ని కాపాడాలి. నీ స్వధర్మాన్ని వదిలిపెట్టి నేను సన్యాసం స్వీకరిస్తా అని పరధర్మం దాన్ని పట్టుకుంటే అది భయావహ. పరధర్మం భయావహ. అందరు తిడుతుంటారు, నువ్వు ముని వేషం వేసుకొని తిరగంగానే లాభం లేదు. కాబట్టి ఇక్కడ చెయ్యవలసిన డ్యూటీ చేయి. ఈ బ్రాహ్మణత్వం, ఓ బ్రాహ్మణుడు ఉన్నాడు, వాడు చేయాల్సిన పని ఏంటి? అది చేయాలి. నేను ఇది చేయకుండా ఇంకోటి ఏదో చేస్తా అంటే నవ్వుతారు. అక్కడికి పోతే నీకు అక్కడ అదేదో దాంట్లో ఏదో ఉంటుందని వీడు అనుకుంటాడు. అక్కడ ఏమి ఉండేది ఏమీ లేదు. ఇది కేవలం భ్రమ, అజ్ఞానం. నువ్వు చేయాల్సిన డ్యూటీ ఏంటి? నీ ధర్మం ఏంటి? నీ ధర్మాన్ని నువ్వు ప్రాపర్గా చేసినప్పుడు దీంట్లోనే నీకు మంచి సుఖం ఉంటుంది. స్వధర్మో నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. పరధర్మంలో ఏదో ఉంటది అనుకొని భ్రమపడిపోతే అది భయంకరంగా ఉంటది. అందుకే నీ డ్యూటీ నువ్వు ప్రాపర్గా, నువ్వు ఏదైతే వచ్చిందో నీకు, నీ స్కిల్ దేంట్లో ఉందో, నీ పని ఏంటో దాన్ని పట్టుకో. ఇది వాళ్ళ కథ. అయితే ఈరోజు హోమం చేస్తారు, అష్టమి. హోమం అంటే ఏంటి అంటే, ఇప్పటి వరకు సరే ఏదో పాప పనులు చేశారు, దాన్ని ఏ రోజు ఆ రోజు వాడు చెక్ చేసుకోవాలి. ఈ వాక్కు నేను ఏం మాట్లాడాను, తప్పంత ఏదైతే మాట్లాడానో అదంతా అగ్నికి ఆహుతి. అలా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడే ఆహుతి అంటే గట్ల కాదు, దాని ఎఫెక్ట్ దాన్ని పడాల్సి వస్తుంది. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నువ్వు ఒకటి మాట్లాడితే వాడు ఒకటి తిడతాడు, అది కూడా పడాలి. అన్నిటికీ రెడీ ఉండాలి. దాని పర్పస్ ఏంటి అంటే విచారించుకోవడం. తర్వాత రెండవది, ఏదైతే మంచి పనులు చేశారో అది దేవికి సమర్పించాలి, గురువుకి సమర్పించాలి. ఈ రకంగా రోజుది రోజు ఆనందవల్లి చెప్తాడు, ప్రతిరోజు మనం లెక్క వేసుకోవాలి. నేను ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశాను, ఎక్కడెక్కడ మంచి పనులు చేశాను. అప్పుడు మీరు క్వాలిటీ, ఎప్పుడైతే అనాలిసిస్ ఉంటుందో రోజుది రోజు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇది చేసినవి మళ్ళీ చేయవద్దు, ఎందుకంటే అధర్మం, ఇది మళ్ళీ అనవసరంగా గుర్తు వస్తాయి మీకు. కాబట్టి చేయాల్సిన డ్యూటీ సత్యం వైపు, శాశ్వత సత్యం వైపు నడిచేలాగా మన దాన్ని ట్యూన్ చేసుకుంటూ ముందరికి పోవాలి. శాశ్వత సత్యం ఏదైతే ఉందో అది తెలుసుకొని దాని వైపే మన అడుగులు పడాలి. కానీ మళ్ళీ అజ్ఞానంలో పడితే ఏమైతుంది? మీరే కష్టపడతారు, ఎవరికి ఏం కాదు, మనకే కష్టం జరుగుతుంది. అందుకే ఒక చాలా ఆనందవల్లిలో మంచిగా చెప్తారు, మనిషి ధనం వల్ల సుఖం అని భ్రమపడతాడు, ధనం వల్ల ముక్తి రాదు. ఋగ్వేదం చాలా క్లియర్ గా చెప్తుంది, ధనం వల్ల ముక్తి రాదు. మరి ధనం అవసరమే, మరి బతకడానికి అవసరమే, శరీరాన్ని పోషించుకోవడానికి అవసరమే, కానీ దాని వల్ల ముక్తి రాదు.
న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వం ఆనశు. త్యాగము అంటే ఇక్కడ అన్ని వదిలిపెట్టుడు కాదు, ఉన్న ఆస్తిపాస్తులు అన్ని వదిలిపెట్టుడు గిది కాదు. ఇక్కడ నా కర్మణ ముక్తి దేని వల్ల వస్తుంది, అమృతత్వము దేని వల్ల వస్తుంది. చాలా క్లారిటీ ఉండాలి. పదాలను సరిగ్గా అన్వయం చేసుకోకుంటే ఇది నెగిటివ్ దానికి దారితీస్తుంది. నా కర్మణ కర్మ వల్ల కాదు అంటే కర్మ చేయకూడదా అంటే కాదు, చెయ్యాలి అనే చెప్తున్నాడు. కర్మ చేసుకుంటూ పోవాలి, ఇంకా చాలా మంచిగా చేయాలి. కానీ కర్మ వల్ల మాత్రమే రాదు. నా ప్రజయ అంటే సంతానం వల్ల ముక్తి రాదు, అంటే కుటుంబ వృద్ధి కేవలం దీని వల్ల ముక్తి రాదు. అంటే అవి చెయ్యొద్దు అని కాదు, అవి చేయాల్సిందే, కానీ దాని వల్ల రాదు. నా ధనేన ధనం వల్ల రాదు, అంటే ధనం వద్ద అంటే కావాలి కానీ దాని వల్ల రాదు. ఆ భ్రమలో పెట్టుకోవద్దు, అది వచ్చింది కాబట్టి అది సుపీరియర్ నేను అని అనుకోకుండే అంతే. ధనేన త్యాగేనైకే అమృతత్వం ఆనశు. త్యాగము అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ పైన ఇంతకుముందు చెప్పినవన్నీ వదిలిపెట్టాలా? కర్మ, ధనము, ప్రజ అంటే కుటుంబం వదిలిపెట్టాలంటే కాదు. త్యాగము త్యజించాల్సింది ఒకటే, అహాన్ని, నేను అనే భావన ఎగిరిపోవడం ఇంపార్టెంట్. అది పరిపూర్ణంగా ఎగిరిపోయినప్పుడు జ్ఞానం వల్ల ఒక్కొక్క లేయర్ కదులుతుంటది. కదిలినప్పుడు చివరిగా ఎప్పుడైతే అహాన్ని త్యజించినప్పుడు జనక మహారాజు ముక్తిని పొందాడు. రాజమహల్లో అన్ని ఉన్నాడు, రాజ్యాన్ని మేనేజ్ చేశాడు. ఆయన ఇది వదిలిపెట్టడు అంటే రాజ్యాన్ని వదిలిపెట్టలే, నేను అనేదాన్ని వదిలిపెట్టాడు. కాబట్టి మీరు వదిలిపెట్ట త్యాగేనైకే అమృతత్వం అనశు అని. త్యాగం అంటే నేను చేస్తున్నాను, నేను ఇవాళ బాగా అది చేశాను ఇది చేశాను అని డప్పులు కొట్టుకుంటూ ఏదైతే ఉంటుందో నేను అనే భావం, అహంభావం అంటారు, ఆ అహంభావాన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టినప్పుడు అమృతత్వం ఆనశు, అమృతత్వ సిద్ధి జరుగుతుంది. కాబట్టి చేయాల్సిన పనులు అన్ని చేయండి కానీ నేను అనుకోకుండా. కర్మఫల త్యాగం అది విషయం. అయితే ఇవాళ నుంచి రోజు బేరీజ్ వేసుకోవాలి, అనాలిసిస్ చేసినప్పుడు మన యాక్టివిటీస్ లో క్వాలిటీ పెరుగుతుంది. వేదాంత జ్ఞానము ఇది ఏదైతే భగవద్గీత ఉంటుందో, భగవద్గీత వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది తప్ప తగ్గదు. తగ్గుతున్నది అంటే మీరు సరిగ్గా అర్థం చేసుకుంటలేరు అన్నట్టు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. కాబట్టి మీలో మార్పులు పరిపూర్ణంగా జరగాలి. దీని పర్పసే అది. అందుకే ప్రపంచం అంతా దీన్ని ఎన్నో పద్ధతుల్లో పొగిడింది. వివేకానంద స్వామి కూడా ఏం చెప్తాడంటే, ఇదేంటంటే రికన్సిలియేషన్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ధర్మం. ధర్మం ఎన్నో రకాలుగా చెప్తున్నాడు, యోగం ఎన్నో రకాలుగా ఉన్నది, భక్తి అని అది అని ఇది అని ఒక 100 తీరులో ఉన్నది. అన్నిటి యొక్క రికన్సిలియేషన్, సమన్వయం. ఆ సమన్వయం ఈ పని చేస్తుంది. తర్వాత పని ఏదైతే ఉందో కర్మ వితౌట్ డిజైర్ ఆర్ అటాచ్మెంట్, ఈ రెండింటిని చాలా అద్భుతంగా బోధిస్తుంది. ఈ రెండు ఆయనకు బాగా నచ్చిన క్వాలిటీస్ భగవద్గీతలో. అన్నిటి సమన్వయం జరుగుతుంది. ఎన్నో నేర్చుకున్నాం జీవితంలో, ఎన్నో చెప్తున్నారు. వాడు చెప్తున్నాడు వేదాల్లో, ఆ వేదంలో ఉంది. ఋగ్వేద తత్వం ఏంటి, యజుర్వేద తత్వం ఏంటి, ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఆ మంత్రాలు ఎందుకు చదువుతున్నాం, ఆ మంత్రాల పర్పస్ ఏంటి, ఈ దీన్ని ప్రేరేపిస్తున్నవి, అన్నిటి సమన్వయం అనేది దీంట్లో జరుగుతుంది. భగవద్గీత వేదాల యొక్క సారం. మనం చదివే మంత్రాలు, ఋగ్వేదం ఏం చేస్తున్నది, జ్ఞానాన్ని ఇస్తున్నది. యజుర్వేదం ఏమి ఇస్తున్నది, కర్మను ప్రేరేపిస్తున్నది. దానివల్లనే కర్మ చేయగలుగుతాం. కర్మ లేకుండా ఎక్కడ ఏది చేయాలో అర్థం కాదు, కర్మ ఉండాల్సిందే. సామవేదం, భక్తి, ఇట్లా ఒక్కొక్కటి అన్ని చూపెడుతున్నాయి అన్నట్టు లక్షణాలు. అన్నిటి సమన్వయం లేకుంటే మీరు చేసే పని పరిపూర్ణంగా ఉండదు. అందుకే భగవద్గీత అన్నిటి సమన్వయం చేస్తుంది, పని జీవితంలో క్లియర్ డైరెక్షన్ ఇస్తుంది.
జీవితాన్ని చాలా అద్భుతంగా అందంగా తయారు చేస్తుంది. అది సినిమా అని తెలుసు. సినిమాలో ఈ క్యారెక్టర్స్ ఏ రోల్స్ అన్ని కూడా ఊహాజనితమే. అయినా సినిమా మంచిగా ఉండాలనే పోతాం సినిమా థియేటర్. సినిమా చూస్తున్నా అది వర్చువల్ అయినా, అది నిజం కాకున్నా, కానీ సినిమాని మంచిగా చూడాలని అనుకుంటారు కదా. మనం కూడా జీవితాన్ని అట్లా అందంగా మలుచుకోవాలి. ఉన్నప్పుడు ఎప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటే సినిమా మనం తీసుకుంటే దాంట్లో మన రోల్ మనం చూసుకుంటే చెండాలంగా ఉంటుంది. అందుకే ప్రతి క్షణం ఆనందంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, తట్టుకోగలగాలి, ప్రతిదాన్ని సహించి ముందరికి పోవాలి. మీ క్యారెక్టర్ ఒకసారి చూసుకోండి వెనుకపోయి, నేను ఎట్లా ఉన్నా, నేను నా సినిమాలో ఇట్లాంటి రోల్ ప్లే చేశాను, ధైర్యంగా ఉన్నానా లేదా, నేను ఎట్లా రికవర్ అయినా కష్టాల్లో, మళ్ళీ పరమాత్మ వైపు అడుగులు ఎలా వేస్తున్నా అనేది మనం మనది మనం అనలైజ్ చేసుకోవాలి. కాబట్టి జీవితాన్ని అందంగా మార్చుకోండి. అంటే అందుకే శ్రీ విద్య ఏం చేస్తుంది, ఇహలోకంలో సుఖాన్ని ఇస్తుంది. సుఖం అంటే ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్ గా అర్థమైంది అనుకోండి, ఇప్పుడు న్యాచురల్ గా ఆనందంగా ఉంటారు. అదే సుఖం. సుఖం అనగానే మళ్ళీ వేరే రకంగా సుఖాలు కాదు. ఇహలోకంలో సుఖాన్ని ఇస్తుంది. అంటే పర్మనెంట్ సుఖం కరెక్ట్ గా రియలైజ్ అయితే తర్వాత పరలోకంలో ముక్తి వస్తుంది. ఇహపరాలను అది పరిపూర్ణం చేస్తుంది. కాబట్టి అట్లా ఆ జ్ఞానంతో ముందరికోండి. ఓకే, మళ్ళీ కలుద్దాం. శుభం.